మాధు చేసిన గోంగూర చికెన్ చాలా చాలా బాగుందండి. మీ అందరికీ కూడా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కారంటే మేము పెట్టిన వీడియోస్ అవి నోటిఫికేషన్ అవి వస్తుంటాయి. చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందా అన్నది లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈరోజు మనం చక్కగా చికెన్ గోంగూర వండుకుందాం. అది నేను కాదు వండేది, మన మాధు వండుతుంది. ఎలా వండుతుంది అన్నది ప్రాసెస్ మొత్తం చూపిస్తాము. ఇప్పుడే మన చెట్టి చక్కగా కట్ చేసుకొని వచ్చిందనమాట. ఇదిగోండి, తెల్ల గోంగూర ఒకటి, పుల్ల గోంగూర కొంచెం, ఇంకో రకం కూడా ఉంది. మూడు ఆకుల కింద వస్తున్నాయి అవి. ఇదిగోండి ఇలాగా. ఇది కూడా గోంగూర అన్నది అనమాట. ఇది ఏం గోంగూర అంటారు అన్నది కమెంట్ చేయండి, అందరూ కూడా తెలిస్తే. ఇలా 3 రకాల గోంగూరలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఈ 3 రకాలు, పుల్లటి గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, ఈ ఆకు ఒకటి. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసి నీట్గా పక్కకు పెట్టుకుంది. ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు. అందులోకి పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకుంది అనమాట. మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడెక్కాక దేవుడా దూరంగా ఉండాలి పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు. ఇక్కడ నేను దగ్గరగా ఉన్నాను. ఏం చేసిందంటే పచ్చిమిర్చి వేసి అంత దూరం పారిపోయింది, నన్ను మాత్రం ఇక్కడ వాడేసింది. ఇక చాలా దాని మీద ఏదైనా వేసి ఎగరకుండానే నా మీద చేతి మీద పడిపోతున్నాయి. ఇప్పుడు గోంగూర కూడా వేసేస్తుంది పచ్చిమిర్చి తర్వాత. వేసి లేదా మేగిపోతాయి. అదిగో మగ్గిపోతున్నాయి చూడు. వేసి తక్కువని పచ్చిమిర్చి గోంగూర బాగా వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేగాలి, మగ్గిపోవాలి. ఓకే, అవును. చక్కగా వేడి ఆయిల్ వేయగానే పుసుకుని మా మగ్గిపోయింది ఆకంతా కూడా. ఇంకా బాగా వేసుకోవాలి. చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా వేయించాలంటండి. మాది ఏ ప్రాసెస్లో చేస్తుందో చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగేని మొత్తం ఇలా పేస్ట్ అయిపోయేంతలా మగ్గించుకోవాలన్నమాట. మనం ఇలాంటి సార్ పేస్ట్ అయిపోవాలి, రెడ్తో కలిసి పేస్ట్ అయిపోవాలి. అప్పటి వరకు కూడా 2 పచ్చిమిర్చిని గోంగూరని ఇలాగ మగ్గించేసుకోండి బాగా. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకొని చల్లారాక కచ్చా పిచ్చకిన మరీ పేస్ట్ అయిపోకూడదు, కొంచెం బరకగా రుబ్బుకొని పెట్టుకోవాలి. బరకగా పేస్ట్ చేసుకొని ముంచుకోవాలి అంతే, 2 కలిపి చల్లారిన తర్వాత. ఇదిగోమ్మ పేస్ట్ రెడీ. మనకి గోంగూర పేస్ట్ రెడీ అయిపోయిందండి. మనం ప్యాకెట్ పౌడర్ అవి కాకుండా ఇంట్లో ఆడించుకుందాం. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క 3 పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మనకి లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి కూడా చక్కగా కొంచెం కల్లుప్పు వేసుకొని మెత్తగా ఇలా పౌడర్ ఆడేసుకున్నాము. కొన్ని టమాటాలని పేస్ట్ చేసుకోవాలమ్మా. ఎన్ని 3-4 టమాటాలు? ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. పెద్ద సైజువి 4. మనకి టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ గోంగూర ఎలా చేస్తాము అన్నది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. మనకి చక్కగా ఈ కూర అవ్వగానే వేడివేడి అన్నంలో వేసుకు తినడానికి ఓ పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాం. స్టార్ట్ చేయమ్మా. ఇంకా అమ్మా కొన్ని ఏమి ఎక్కువ వద్దు, కొంచెం సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు. ఓకే, ఆ ప్లేట్ ఏం కనపడలేదు, వచ్చేసారు. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా లైట్గా అలా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసావు? 4 ఉల్లిపాయలు పెద్ద సైజువి కట్ చేసుకుని అలా చిన్న పీసెస్ కింద చక్కగా వేయించుకోవాలి. తొందరగా అవడానికి కొంచెం కల్లుప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ రావాలి కదమ్మా. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా మాధుకి చక్కగా చికెన్ కర్రీలు, నాన్ వెజ్ కర్రీలు వండడం అంటే ఎంత ఇష్టమో, బిర్యానీలు వండడం అంటే కదా. వెజ్ కన్నా నాన్ వెజ్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతుంది అనమాట. నిన్న కూడా ఒక ఐటెం చేసిందండి.
చక్కగా సత్యబాబు బిర్యానీ టైపు ఎంత పలావ్ వేసింది, చక్కగా చికెన్ ఫ్రై చేసింది. అస్సలు చూపించలేదు, ఇంత కూడా వీడియో తీయలేదు. ఇంకా బాయిల్డ్ ఎగ్ ఫ్రై కూడా చేసింది. నాకు బాగాలేదు కదా, అందుకని నేను ఏం చేసాను, అసలు వీడియో జోలికే వెళ్ళలేదు అనమాట. ఇంత కూడానే తను కూడా తీయలేదు. శుభ్రంగా వండేసింది, పెట్టేసింది, తినేసాము అంతే. కానీ చూపిస్తారా మళ్ళీ చేస్తుందంట. ఎలా చేసాను ఏంటి అన్నది మొత్తం ప్రాసెస్ కూడా చూపిస్తుంది మీకు. అది కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది ఇప్పుడు ఈరోజు చికెన్ గోంగూర కర్రీ. మీరు ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, గోంగూర చికెన్. ఓకే, ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవిగోండి మనకి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఇవి. ఇంకేంటమ్మా, అల్లం పేస్ట్ దానికి తగ్గట్టుగా మనం చక్కగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. దాంతో పాటు మనం ఆడి పెట్టుకున్న గరం మసాలా ఓకే. అసలు గరం మసాలా మనం ఆడించుకున్నది చాలా చాలా బాగా వస్తుందండి. స్మెల్ అయితే అరోమా ఫ్లేవర్ సూపర్ అన్నమాట. కరివేపాకు ఇంకా ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సూపర్గా చాలా బాగా వస్తుంది. కేవలం ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఈ 3 ఆడుకుని అలా పౌడర్ వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అరోమా స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఓకే, కడిగి పెట్టుకున్న చికెన్. ఓకే, మనం కడిగి ఉంచుకున్న చికెన్ని వేసేసుకోవాలి. అందులో వేసుకున్నామండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్నర పసుపు వేసుకొని మనం మగ్గబెట్టుకోవాలి బాగా. ఇప్పుడు చికెన్ 70% కుక్ అయ్యేదాకా కూడాను సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ తోనే కుక్ చేసుకోవాలి. ఓకే, ఇది 70% కుక్ అవ్వందే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేయద్దు అనమాట. వేయద్దు, ఓన్లీ ఇప్పుడు చక్కగా ఈ పసుపు వేసిన తర్వాత చికెన్ నుంచి అది వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే మనకి చికెన్ మొత్తం అన్నది ఉడకాలన్నమాట. 70% దాకా ఉడికిపోవాలి. అప్పటి వరకు ఏమి వేయద్దు. పులుపు అన్ని ముందే వేసామనుకో చికెన్ ఉడకదు, గట్టిగా అయిపోద్ది ముక్క. కాబట్టి ఫస్ట్ చికెన్ 70% కుక్ అయిపోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ రిలీజ్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అది అర్థం చేసుకోండి, చెప్పింది చక్కగా క్లారిటీగా. సరేనా, ఇప్పుడు మనం బాగా మగ్గబెట్టేసుకుందాం చికెన్. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 70% ఉడికించమనని చూసుకోకుండా ఉండద్దు, మధ్య కలుపుకుంటూ ఉండాలి. ఓకే, చక్కగా 70% కుక్ అయ్యేదాకా మూత పెట్టేసి ఉంచేకండి. మధ్యలో అలా కలుపుతూ ఉంచండి. చక్కగా వాటర్ వచ్చి ఎగురుతూ ఉడుకుతూ ఉంటుంది. ఎంత మంచి స్మెల్ వస్తుంది మాది కూర అయితే. భలేగా ఉంది, అదిరిపోతుంది. అయ్యా మూత పెట్టేసి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఏంటమ్మా గోంగూర గట్టి పెట్టేసావు ఇందులో? ఇందాక ఓకే, రైస్ ఉడికిపోతుంది, ఆకలి వేసిపోతుంది ముందు ఈ స్మెల్ అయ్యి చూస్తుంటే. ఏంటమ్మా వాటర్ వేస్తున్నావు మళ్ళీని? ఇప్పుడు చికెన్ లో నుంచి ఎక్కువ వాటర్ రావట్లేదు, అడుగు అంటేస్తుంది. కాబట్టి ఏంటంటే కొంచెం వాటర్ వేసి ఫుల్ మంట పెట్టేసి ఇప్పుడు వరకు ఏం చేశాను, బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించాను. ఇప్పుడు వాటర్ వేసాను కాబట్టి ఫుల్ పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. దగ్గరకు వచ్చాక మిగిలిన ప్రాసెస్ చూపిస్తా. అదొకసారి మూతి చెప్తాను. చక్కగా ఒక గ్లాసు వాటర్ వేసుకోనండి. మెత్తగా ఉడకాలి కదా చికెన్ మనకి, కాబట్టి ఒక గ్లాసు వాటర్, అంటే మనకి చికెన్ నుంచి వాటర్ తక్కువ వచ్చిందని మాదు కనిపించి ఒక గ్లాసు వాటర్ వేసి అడుగంటకుండా బాగా దగ్గరికి ఎగరబెట్టేస్తుంది అనమాట. ఫుల్ మంట పెట్టేసి ఇప్పుడు అది ఉడకాలి కాబట్టి చికెన్ అది ఫ్రై కాదు కదా. ఓకే, అందుకనే ఇప్పుడు వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఫ్రై అనుకో అదే వాటర్ తోటి మెల్లగా నూనెలో వేసినా పర్వాలేదు. ఓకే ఓకే, చూసారా, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అలా ఫుల్ మంట పెట్టుకుని ఉడికించేసుకోండి. మనకి రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆకలి కూడా వేస్తుంది. మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఏమేస్తావమ్మా?
ఇప్పుడు మనం ఆల్రెడీ గరం మసాలా వేసుకున్నాం, గోంగూరలో కూడా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి ఒకటే ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ కారం వేసుకొని, అంటే మనకి పచ్చిమిర్చి ఉన్నది చక్కగా గోంగూరలో కారం స్పైసీస్ వేసుకున్నాం, ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోండి, దానికి తగ్గట్టుగా కారం. ఇది కొంచెంసేపు కారం వేగేటట్టు ఒక 2 నిమిషాలు అలాగా కారం చక్కగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. మనకి చక్కగా కారం వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా వేగిందండి, మంచి కలర్ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు అందులో మనం టమాటా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. దాంతో పాటుగా చక్కగా మనం గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. అలాగా ఇప్పుడు ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు చికెన్లో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి మనం. సాయి, కూర చూస్తుంటే నీకేమనిపిస్తుందమ్మా? వెరైటీగా చేస్తుంది అక్క. మరి దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు దాకా ఏదో చెప్పావు కదా, చెప్పు. గోంగూర కోసం గోరింటాకు వేసి చేసేస్తున్నారు ఏంటమ్మా అని అడిగావు కదా, చెప్పు. అలాగే అనిపించింది అంటండి, గోరింటాకు వేసి చేసేస్తున్నట్టు. పైగా ఇప్పుడు ఎవరు చేసుకోరమ్మా గోంగూర పచ్చడి, అలాంటివి చేసుకొని తినలేదంటావా మొదట్లో అనేసి అంటున్నాడు అనమాట. చెప్పు, నీకు వచ్చిన డౌట్ చెప్పరా, మాట్లాడు. గోరింటాకు పచ్చడి. ఇంతకు గోంగూర అంటున్నాను నేను. కూర చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉంది. గోరింటాకు పచ్చడి చేసుకునే ఉండుంటారు సాయి, కానీ అది గమ్ముని చేతికి అవి పండటంతో నోరు అది పండిపోయి ఉంటుంది నాకు తెలిసి. అలా అప్పుడు మానేసి ఉంటారు, ట్రై చేయకుండా అయితే ఉంటారు కదా ముందులో. ఫస్ట్ ఎవరికి తెలిసిపోదు. అందరూ పరిశోధన చేసే ప్రతి ఆకు పలానా దానికి పనిచేస్తుందని చెప్తున్నారు, అవునా? చెప్పమ్మా. దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఇలాగా ఒలిసి పెట్టుకున్నాను, అవి కూడా అబ్బాయి ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా వేస్తుందండి, చాలా బాగుంటుంది. వేయిస్తే ఇంకా బాగుండేమో కదమ్మా. ఇప్పుడు దీనిలో వేగిపోతుందా? చూసారా, కూరలో వేగిపోతుంది అంటే ఆ పులుపుదనం అంతా పట్టేసుకుంటుంది అనమాట. మనకి గోంగూరలో ఎల్లుల్లిపాయలు అవి ఉన్నాయంటే భలేగా అనిపిస్తుంది. కూర అయితే ఎంత కలర్ఫుల్గా భలేగా అనిపిస్తుంది, మంచి ఫ్లేవర్, అరోమా సూపర్. తినేటప్పుడు టేస్ట్ చెప్పాలి, నాకు తెలిసి అదిరిపోతుందిలే. చూడమ్మా, నువ్వే చూడు తమ్ముడికి చూపించి. అరే దా, ఉప్పు చూసి చెప్పరా అబ్బాయి. కూర చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాధు వంటలు ఎలా చేస్తుంది? మాధు చేత చేయించండి అని అడుగుతున్నారు కదా, అందుకోసం ఈ వీడియో అనమాట. అసలు నిన్నడు కూడా చేసి ఉండుంటే భలే ఉండును సాయి. నిన్న వండిన పలావ్ కర్రీ నీకు ఎలా నచ్చిందమ్మా? నువ్వు అంత స్లోగా చెప్తే ఎలాగా కదా, సత్యబాబు బిర్యానీ లాగా అనిపించిందంట. చాలా చాలా బాగా చేసిందండి. ఏయి మరి ఉప్పు పడితే ఏగాలి, మనకి వేగి ఇంకా ఉప్పు పడి చక్కగా దగ్గరికి ఏగాలి. సాల్ట్ సరిపోలేదండి, అందుకని సాల్ట్ వేస్తుంది అనమాట. ఇప్పుడు ఉప్పుకొల్లు వేసామనుకో గమ్ముని కరగదు, వాటర్ అది అంతా ఇంకిపోయింది కదా, కాబట్టి సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాము. కూర టేస్ట్ అయితే భలే అనిపిస్తుంది, అసలు పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చేసింది. ఇదిగోండి, మనకి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు చక్కగా వేపేసుకోవాలి. మనకి అన్నీ కూడా టమాటా గుజ్జు అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి గోంగూర చికెన్ రెడీ కదమ్మా? ఎస్, రెడీ. గుమ్మలాడే గోంగూర చికెన్. ఇప్పుడు మనం చక్కగా వేడిగా గోంగూర చికెన్ వేసుకొని తినేద్దామండి. కూర చూస్తుంటే అసలు ఆగబుద్ధి అవట్లేదు, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. మధు త్వరగా పెట్టించేమ్మా, ఆకలి వేసిపోతుంది, ఎక్కువగా వేస్తుంది దీన్ని చూస్తుంటే. ఏంటి? గోంగూర చికెన్ వేడిగా రైస్ అండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ముక్కలు పడుతుంది, వేడి పొగలు. ఇదిగోండి, గోంగూర గ్రేవీతో కలిపేసి ఒక చికెన్ పీసు, ఎల్లుల్లిపాయ అన్నీ పెట్టుకొని ముద్ద తిందాం.
వెళ్ళిపోయింది. అదిరిపోయింది. అబ్బా చాలా చాలా బాగుంది. మరి పులుపు అది కూడా కరెక్ట్గా సరిపోయింది. సూపర్. చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో మెత్తగా. ఇంకో చాలా చాలా బాగుంది. ఎల్లిపాయలు కూడా ఎంత బాగా అనిపిస్తుందో తింటుంటే. సూపర్ అండి. మాధు అయితే కూర అద్దరు కొట్టేసింది. గోంగూర చికెను తప్పకుండా ఇలా ట్రై చేసేయండి మీరైతే.